చెరువులో నిర్మించిన ఫాతిమా ఓవైసీ కాలేజీని ఎప్పుడు కూల్చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. నోటీసులు ఇచ్చినా ఇంకా ఆలస్యం ఎందుకని నిలదీశారు. ఓవైసీ బ్రదర్స్ తో రేవంత్ రెడ్డి రాజీపడ్డారా లేదా భయపడ్డారో చెప్పాలన్నారు. ఫాతిమా కాలేజీని కూల్చితేనే తెలంగాణలో రేవంత్ రెడ్డి హీరో అవుతారని, లేకపోతే జీరోగా మిగిలిపోతారని కామెంట్స్ చేశారు రాజాసింగ్. హైడ్రా అధికారులు బోరాబండ సున్నం చెరువు పక్కనే ఉన్న బిల్డింగ్స్ ఇల్లులు డిమాలిష్ చేస్తున్నారు. నేను హైడ్రా కమిషనర్ గారికి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు కూడా చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నా, ఈ ఫాతిమా ఓవైసీ కాలేజ్ని మీరు ఎప్పుడు డిమాలిష్ చేస్తారు? వాళ్ళకి నోటీస్ కూడా పంపించేసినారు. మళ్ళీ ఇంకా లేట్ ఎందుకు అవుతుంది? ఇవాళ జనాలు అంటున్నారు ఈ హైడ్రా కాదు, ఇది హైడ్రామా నడుస్తుంది. పేదోళ్ళది ఇల్లులు పొలగొట్టడానికి ఇమీడియట్గా వీళ్ళ దగ్గర జేసీపీలు పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది. మళ్ళీ ఈ ఫాతిమా కాలేజ్ని పలగొట్టడానికి ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఏదో కాంప్రమైజ్ అయిపోయిందా ముఖ్యమంత్రికి, ఎంఐఎంఓలకి? లేక అక్బరుద్దీన్ ఓవైసీ వార్నింగ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు భయపడ్డారా అని జనాల్లో ఈ విధంగా ఒక చర్చ జరుగుతుంది. నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక్క మాట చెప్తున్నా, మీరు ఇంత పెద్ద ఎత్తున హైడ్రా ఒక కమిటీని మీరు యాక్టివ్ చేసినారు, మిషనరీ అపాయింట్ చేసినారు, ఎక్కడెక్కడ చెరువులు కబ్జా అయింది దానికి మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేయాలి, చెరువుల్ని కాపాడాలని మీరు డిసిషన్ తీసుకున్నారు. హైడ్రా అధికారులు బోరాబండ సున్నం చెరువు పక్కనే ఉన్న బిల్డింగ్స్ ఇల్లులు డిమాలిష్ చేస్తున్నారు. నేను హైడ్రా కమిషనర్ గారికి అదేవిధంగా